హాస్యకరమైనవి, చాలా అపాయకరమైనవి రెచ్చగొట్టేవి పెడుతుంటే ఎందుకు సైబర్ క్రైమ్ ఇదిగా ఇప్పుడు క్వాంటమ్ ఇట్లాంటివి చర్చిస్తున్నాం కదా, డేటా ఇంత ఆధునికమైన విషయాలు చర్చిస్తున్నాం మనం, ఎందుకు వీటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవట్లేదు? అంటే పాలకులు ఏదో ఒక విధంగా ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటే మంచిది జరగని అని భావిస్తున్నారా, ఉపేక్ష వహిస్తున్నారా? అరికట్టడం అంటే కేవలం ఎవరినో తీసుకొని రావటము, పోలీసులు ఏదో చేయటము, లేదా థర్డ్ డిగ్రీ అదే కాదు కదా, నియంత్రణ అది జరగట్లేదు. సో న్యాయమూర్తి దాని మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు మీద, ముఖ్యమంత్రి మీద కూడా ఇష్టానుసారం పెడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనడం అంటే ఆ రాష్ట్ర ప్రజలను, ఆ రాష్ట్రం యొక్క నడకను అవమానించడమే కదా. సో ఇక్కడ ఒక విధంగా ఆయన పోలీసు అండ్ క్రైమ్ ఫెయిల్యూర్ కింద ఆయన దాన్ని ఎక్కువగా చెప్తున్నారు. సరే, భార్గవ రెడ్డికి సంబంధించి ఆయన పాస్పోర్ట్, ఆయన మీద ఉన్న నోటీసు, అవి టెక్నికల్గా ఏం జరుగుతాయో ఆయనకు ఉండేది అది తుది తీర్పు ఆయన వాయిదా వేశారు. నా పాస్పోర్ట్ నాకు ఇప్పించండి అని ఆయన అడిగినప్పుడు ఐ థింక్ వినడం అయిపోయింది కదా, తర్వాత తీర్పిస్తామని చెప్పి దాన్ని వాయిదా వేశారు. ఆ విధంగా మరొకసారి సోషల్ మీడియా పోస్టులు, మళ్ళీ కోర్టు, మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంటల్గా న్యాయమూర్తి కూడా ఆయనే ఉండటం, ఇది ఒక భాగం. ఏదైనా ఈ విధ్వంసాలు, రపారపాలు, ఒకరినొకరు అనుకోవడాలు విరమించడం మటుకు చాలా మంచిది. ఇప్పటికైనా మిగిలిన సగం రోజులు చేయాల్సిన పనుల మీద, అంశాల మీద కేంద్రీకరిస్తే చాలా బాగుంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు, రైతులకు సంబంధించింది ఏదో. అక్కడ మామూలుగా ఆయన మాట్లాడినా ఈయన మాట్లాడినా అవన్నీ మాట్లాడతారు కదా, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఇలా చేశారు, అలా చేశారు, అవమానించారు, ఇవన్నీ కూడా చెప్తూ జగన్ అరెస్ట్ చేయాలంటే నాకు ఎంతసేపు అని ఒక సవాల్ విసిరారు. అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు, ఒక క్షణంలో చేయొచ్చు, కానీ చేయను. ఇది ఆసక్తికరమైంది. అంటే చెయ్యనప్పుడు చెయ్యడం సమస్య కాదని ఎందుకు అంటున్నారు? రెండోది, చెయ్యను అని సంకేతం ఇవ్వడం ద్వారా జగన్ ఇప్పుడు, ఎందుకంటే మనం 2 ఏళ్లలో మొదటి ఏడాది అంతా ఇదిగో అరెస్టు, సాయంత్రం అరెస్టు, వీటి మీదే నడిచింది. అది జరగల. ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా అరెస్ట్ చేయొచ్చు, కానీ నేను చెయ్యనని చెప్తున్నారు. కాబట్టి జగన్ అరెస్ట్ మీద మీడియా కొంతకాలం పాటు ఆ చర్చలు అవి ఆపేసేయచ్చా? మరి లేకపోతే ఏదైనా కొంచెం అలసత్వంలోకి లేదా పక్కదో డైవర్షన్ కోసం లేదని చెప్పి తర్వాత హఠాత్తుగా చేస్తారా? ముఖ్యమంత్రి లాంటి సీనియర్ ముఖ్యమంత్రి అందులో ఆ మాట అన్నారంటే ఏ అర్థం లేకుండా ఆయన ఏమీ దాన్ని అని ఉండరు కదా. దాంతోపాటు ఆయన ఇంకొక ముక్తాయింపు పెట్టారు, చట్టం ద్వారానే జరుగుతుంది ఏదైనా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని. అంటే చట్టం ఏమన్నా పని చేస్తుందా? అది యూనివర్సల్ డైలాగ్. అది ఎప్పుడు యూనివర్సల్ డైలాగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏమి జగన్ వచ్చి అరెస్ట్ చేయలేదు. జగన్ లండన్లో ఉన్నాడు అప్పుడు, నిజం చెప్పాలని. చాలాసార్లు ముందుగా అక్కడ ఉండరు ఎవరైనా కానీ. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ రెడ్ బుక్ అనేది జగన్ వరకు వెళ్ళలేదా? ఇంకా వెళ్ళడం విరమించుకున్నారా? ఈ మాటల తర్వాత ఒక డౌట్ వస్తుంది. ఇంకా అరెస్ట్ ఆలోచన ప్రస్తుతానికి అంటే కొంచెం రివర్స్ వస్తున్నాయి. ప్రతిదీ కొంత అసంతృప్తితో లేకపోతే ప్రత్యు అనే కోణంతో వ్యూహాత్మకంగా ఒక క్లారిటీ ఇవ్వడం మంచిదని భావించారా? ఇవన్నీ అయితే కీలక ప్రశ్నలు. ఎందుకంటే మాట్లాడేది చంద్రబాబు కాబట్టి, ఇంకెవరన్నా మాట్లాడితే వేరే విషయం. 3 స్టేట్మెంట్స్ అరెస్ట్ చేయడానికి సమయం పట్టదు, కానీ చేయను, చట్టం తన పని తాను చేసుకుంటుంది. అది సార్. ఆలయ ప్రవేశం, పూజారి వివాదాలు పెద్ద సమస్యగా ఉంది. మనం రోజు ఒకరే, చాలా కొద్ది మందే మాట్లాడుతున్నారు ఈ విషయం. మనం సామాజిక సాంస్కృతిక విషయాలు దాదాపు మాటలు ఎందుకు వచ్చిన కూడా ఎవరేమంటారని, మనకైతే అటువంటివి ఏం లేవు కాబట్టి. కానీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రవేశం గురించి, సుప్రీంకోర్టులో మహిళల ప్రవేశం గురించి సాగుతున్న అంశంతో పాటు అసలు వివిధ మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించకపోవడం అనేది కోర్టులు చర్చించవచ్చా లేదా? ఈ ప్రశ్న చాలా కీలకంగా వచ్చినప్పుడు న్యాయస్థానంలో, అత్యున్నత న్యాయస్థానంలో నిన్న న్యాయమూర్తులు ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.